రాష్ట్రం అంతా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం ఎలా ఉందమ్మా? బాగుంది బాబు, బాగుంది, చాలా బాగుంది. ఏముంది, మేము బస్సు ఎక్కితే 10 రూపాయలు కట్టాలి. ఇప్పుడు ఫ్రీ అంటే మాకు మిగులుతున్నాయిగా. అది అంత మిగిలిన కూరగాయలు తెచ్చుకొని ఏమన్నా తెచ్చుకొని మందులకి వెళ్ళినాయి, హాస్పిటల్కి వెళ్ళినాయి. మరి ఇవన్నీ ఊరినే వచ్చినట్టేగా. ఇప్పుడు ఎప్పుడు ఎక్కినా బస్సు ఎక్కినా ఊరినే వచ్చినట్టేగా. మరి అంతకుముందు ఎవరు ఇవ్వలేక ఈయన అన్నాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇష్టం మట్టుకు ఇస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మామూలు ఆయన కాదు, ఆయన ఒక పెద్ద అందరికి హీరో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయరు? ఎవరన్నారు చేయరని? ఎవరనేది రమ్మనండి, ఎవరనేది? ఎవరు రాడేక ఆయనే వస్తాడు. ఎందుకెవరు ఇస్తున్నాడు? ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి, అంతకుముందు పడిపోయేవాళ్ళం. రోడ్లు మొత్తం శుభ్రం చేశాడు. కొద్ది కొద్దిగా అన్ని చేసుకోవాలి. ఒకేసారి చేస్తాడా? మనం ఒకేసారి పట్టంగా అన్ని నేర్చుకున్నాము. అట్టా ఒకేసారి ఎందుకు చేస్తారు? బస్సు కాదు, అన్ని ఇస్తాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు ఫ్రీగా ఆడవాళ్ళందరికి. మరి ఇంకెంతకన్నా ఏం కావాలి? ఎక్కడికి గుడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, గుడి గోపురాలకు కూడా ఊరిని మాలాంటి వాళ్ళని తిరిగి రావచ్చుగా ఆయన పుణ్యమాని. అది కూటమి గవర్నమెంట్ సూపర్ 6 పథకంలో భాగంగా ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంపై మీకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాము. ఎందుకని సంతోషంగా ఉందమ్మా మీకు? కూటమి ప్రభుత్వం స్త్రీలకు స్పెషల్ గా బస్సులు ఇస్తున్నారు. జెంట్స్ తో కలిసి వెళ్ళి అని లేకుండా ప్రశాంతంగా మహిళల బస్సు ఒకటి వస్తుంది కదా. అంటే ఇప్పుడు మీ అందరికి రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం కల్పించడంపై మీకు చాలా సంతోషంగా ఉంది. మంచి ఆలోచన, మంచి పథకం, బాగా అమలు చేస్తున్నారు పథకాన్ని. కొన్నాళ్ళు బాగా కొనసాగాలని కోరుకుంటున్నాం ఈ పథకాన్ని మహిళగా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 లో భాగంగా మీకు ఏమైనా పథకం అందిందమ్మా? మాకంటే చిన్నపిల్లలు లేరులేండి, గ్యాస్ వచ్చింది. పడటంపై గ్యాస్ బండ్లు డబ్బులు పట్టడంపై మీకు ఎలా? చాలా సంతోషంగా ఉంటది కదా. వరకు వస్తే వరకైనా బాగానే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అంటే గవర్నమెంట్ ఏమని చెప్దాం అనుకుంటున్నారు? ఇలానే బాగా మంచిగా కొనసాగించండి, కష్టం లేకుండా కొనసాగించాలి. కట్టే పనులన్నీ కూడా అందరూ ఎక్కడ కడితే గవర్నమెంట్ రన్ చేయగలుగుతుంది. వాళ్ళకి ఆర్థికంగా ఉండాలి కదా. మనం అన్ని ఎగ్గొట్టకుండా పనులన్నీ కట్టి బాగా మనం ధర్మం కంటే వాళ్ళు చేయగలుగుతారు ఈ పథకాన్ని. అంటే ఇప్పుడు అంటే కొంచెం మంది అంటున్నారు మహిళల బస్సు ఉచిత బస్సు వల్ల ఏం ఉపయోగం లేదు, అది దాన్ని కొంచెం మంది మాట్లాడుతున్నారు. ఉపయోగం లేదంటారు. ఎక్కకుండా ఉంటారు వాళ్ళందరూ అనేవాళ్ళు అంటానే ఉంటారు. బానే ఉంటుంది. మా వరకు బాగుంది అనుకుంటున్నాము. అంటే ఇక్కడ నుంచి మీ ఫ్యామిలీ చుట్టాల ఇంటికి వెళ్ళడానికి ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళడానికి సౌకర్యం కల్పించారు గవర్నమెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి థ్యాంక్ యూ. ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకి, బాలికలకి అందరికి ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకని ఆనందంగా ఉంది? మాకు మా అమ్మ వాళ్ళకి కొంచెం డబ్బు మిగులుతుంది. మా ఇంట్లో పరిస్థితికి కొంచెం ఏదో ఒక రూపంలో అవి సాయం చేస్తున్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మహిళలకి, బాలికలకి ఫ్రీగా బస్సు ప్రయాణం ఎక్స్ప్రెస్ గానీ, పల్లి వెలుగు గానీ ఇంకా తిరగడానికి ఎలా కనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సులో ఫ్రీగా? ఫ్రీ. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నారు? గోవిందపురం. ఇప్పుడు అక్కడికి ఎంత టికెట్ మీ ఊరు వెళ్ళాలంటే? 200 ఉంటుంది. 200. ఇప్పుడు 200 ఫ్రీ అయితే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్ అని చెప్దాం అనుకుంటున్నాను. దేనికని? మాకు 200 మిగిల్చింది కదా అందుకు. అంటే అసలు ఉచితంగా మహిళలందరికీ ఇవ్వడం కరెక్టేనా? కరెక్టే. ఎందుకని? మాకు ఆదాయం, మాకు ఇంకా లాభం వాళ్ళు కలిగిస్తున్నారు కదా అందుకు. మహిళలకా? అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం పథకంలో భాగంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అమల్లోకి వచ్చిన తర్వాత అన్నది అసలుకి ఏంటి అన్నది మొత్తం అన్నది అర్థమవుతుంది. ఉచిత బస్సు అన్నది మాత్రం అయితే చాలా మంది మహిళలకైతే మాత్రం బాగా అయితే పనిచేస్తుంది. ఇది ఈ భారం దేని మీద పడకుండా ఉంటే ఓకే హ్యాపీ. అది ఎంతవరకు సక్సెస్ అయింది అన్నది చూద్దాము. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక 5 బస్సులకి, ఇది పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్ ఆటలకి ఒక 5 సిటీ బస్సులకి కానీ 5 ఆటలకి మహిళలకు ఉచితంగా ఆధార్ కార్డు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించే సౌకర్యం కల్పించడం మీకు చాలా చాలా అయితే హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటి పథకం అయితే మాక్సిమం ఎవరు తీసుకురారు. ఇలాంటి పథకం తీసుకొచ్చినందుకు అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పల్లి వెలుగు వరకే మాత్రమే పెట్టకుండా ఎక్స్ప్రెస్ వాటికి కూడా అన్నది ఎక్కడికైనా అన్నది పెట్టారు కాబట్టి
కాబట్టి చాలా మంచిగానే అనిపిస్తుంది. అంటే అమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అవి అందినాయమ్మా? మా వరకు వచ్చేవైతే కనుక మాకు అన్ని చక్కగానే అందుతున్నాయి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. మా అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, కాలేజీ వాళ్ళకి అన్నదే వెళ్ళిపోతుంది. జగన్ ఉన్నప్పుడు ఏంటంటే అది అకౌంట్ అన్నది లింక్ పెట్టాడు, అప్పుడు అన్నది కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే కనుక అసలు మమ్మల్ని కాలేజీ వాళ్ళు అన్నది ఏమీ అడగట్లేదు, కాలేజీ వాళ్ళకే వెళ్ళిపోతుంది. కాబట్టి మాకు అసలు ఇబ్బందిగానే అనిపించట్లేదు, చాలా బాగుంది ఆ విషయంలో అయితే మాత్రం. అంటే ఇప్పుడు కొంచెంమంది అన్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ ఇవ్వట్లేదు, అలా ఏమీ లేదండి. అంటే నేను చెప్పలేను, కానీ మా వరకు అన్నది మేము చూసుకుంటే మాత్రం మా వరకు అన్నది అయితే మాత్రం బాగానే ఉంది. గవర్నమెంట్ కి ఇప్పుడు ఏం చెప్తాం అనుకున్నారు? మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టొచ్చు, కానీ అది అయితే మాత్రం దేని మీద భారం వేయకుండా ఇంతవరకు అన్నది ఇదైతే చాలా అయితే మంచి పథకం, చాలా చాలా మంచి పథకం. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదేనండి. ఇప్పుడు మాలాగా ఏదన్నా ఒక కొంచెం దూరం వెళ్ళే వాళ్ళు నెలకి 2000, 1500 ఛార్జీలు అవుతుంటాయి. ఇలాగా వెళ్తా వస్తూ ఉండే వాళ్ళకి ఫ్రీగా వస్తుందంటే మరి మాకు కొంచెం ₹1 మిగిలినట్టే కదా ఆడవాళ్ళకి. మంచిదేనండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి పథకంపై మీకు ఎలాంటి సంతోషంగా ఉందా? మంచి అభిప్రాయం, మంచిగా ఉంది, సంతోషంగా ఉంది. మహిళలు మొత్తం కూడా మంచిగా ఆదరిస్తారు బాబు నంబర్. చాలా బాగుంది. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకి కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషకరంగానే ఉందండి. ఎందుకనమ్మా? మాకు డబ్బులు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేకుండా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలుగుతాం కాబట్టి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేము గోవిందపురం వెళ్ళాలి. ఎంత అవుతుంది టికెట్ కి? 140, 150 అవుతుంది, బస్సును బట్టి అవుతుందండి. ఈ రోజు ₹140 ఉచితంగా రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అంటున్నాం కదండి, సంతోషంగా ఉండబట్టే మేము ఎక్కకుండా ఆగాం. ఈ రోజు ఎక్కాలి, ఆయన చేపట్టిన బస్సు మేము ప్రయాణం చెయ్యాలని ఆగాం. అది అంటే ఇప్పుడు చాలా మహిళలకి ఉచితంగా గవర్నమెంట్ చెప్పినట్టు మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది సార్. ఎందుకనమ్మా? ఎందుకంటే ప్రతిరోజు మేము పనికి వెళ్తుంటాము, డబ్బులు పెట్టి వెళ్ళాల్సి వచ్చింది కదా, కొంచెం సేవ్ అయింది నెలకి పని. అంటే పనులకి వెళ్ళే వాళ్ళకి ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు పిల్లలకి ఏదైనా చూసుకోవడానికైనా ఇబ్బంది అయింది. ఇట్లా అయితే కొంచెం పిల్లలు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి కొంచెం అంటే ఎవరైనా స్త్రీలకి కానీ ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగే అవకాశం కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకు ఎంత ఆనందంగా ఉంది? అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? కనకదుర్గమ్మ వారి గుడికి వచ్చాం సార్. ఇప్పుడు మీరు ఎవరు వెళ్తున్నారు? గోవిందపురం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎంత టికెట్ అయింది? 200 అయింది సార్. 200 అయింది. ఇప్పుడు 200 ఫ్రీగా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఈ గవర్నమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగానే అనిపిస్తుంది. ఎందుకని? ఫ్రీ బస్ కదండి, మహిళలు ఎవరైనా ఎటన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా చార్జెస్ కే చాలా అవుతుంది కదా, చార్జెస్ తక్కువ ఉంటే మరి ఎవరికైనా ఇదే కదండి. అంటే గవర్నమెంట్ ఇలాంటి పథకం తీసుకురావడం మీకు సంతోషమేనా? సంతోషమేనండి. మేమంటే డైలీ సర్వీస్ చెయ్యం కానీ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది కదా, అందుకనండి. అంటే గవర్నమెంట్ ఇలాంటి పథకం తీసుకురావాలి, గవర్నమెంట్ ఏం చెప్తాం అనుకుంటున్నాం? పథకాలు అయితే ఓకేనండి, ఇలాంటి పథకాల కన్నా ముందు ఉచితంగా విద్య వైద్యం అవి అందరికీ అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి.